రాష్ట్ర సదస్సు గుర్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాయలసీమలో సోలార్ పేరుతో మాటలకు రాయలసీమ రైతాంగం కనుమరుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను అనంతపురం జిల్లా చెప్పేసి గొప్పల మాటలు చెప్తున్న పరిస్థితి. ఆచరణలోకి వచ్చేటువంటి లోపల ఈరోజు హార్టికల్చర్ అప్పు కాదు, సోలార్ అప్పు అవుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రాబోయేటువంటి కాలంలో రైతుల జీవితాలు ఏదైతే కరువు పరిస్థితి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో అంద్రినివా నీరు కానీ తుంగభద్ర నీరు వచ్చిన తర్వాత పంటలు సాగు చేస్తున్నటువంటి సమయంలో సోలార్ కంపెనీలు ఇక్కడ రాయలసీమ మీద పడిన తర్వాత రైతులకు సంబంధించిన వలసలు పోతున్న పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు గుత్తి పట్టణంలో గుత్తికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు బేతాపల్లి కానీ ఊపికలు కానీ ఈ గ్రామాల్లో చూస్తే భూములు ఇచ్చిన రైతులు బెంగళూరు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రైతులు రాబోయేటువంటి కాలంలో ఈ జిల్లాలో రైతులు కనుమరుగైన ప్రమాదం ఉంది. కాబట్టి సోలార్ కంపెనీల నుండి రైతులను కాపాడుకోవడానికి మాటలు మాత్రం ప్రభుత్వం చెప్తున్న మాటలు మాత్రం గొప్పగా ఉన్నాయి. ఆచరణలోకి వచ్చేటువంటి లోపల రైతులు తీవ్ర నష్టం చేసే ప్రమాదం ఉంది ఈ లీజు ద్వారా. కానీ రైతుల తరఫున ఈ సదస్సు ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒక పాలసీ రూపొందించి భూసేకరణ చేయాలనుకుంటే సోలార్ పేరుతో ప్రభుత్వ మధ్యవర్తిత్వం ఉండాలా, 30 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ పూర్వకం జరిగినవన్నీ రద్దు చేయాలా, 5 సంవత్సరాల నుంచి లీజ్ అగ్రిమెంట్ లేకోకుండా ఉండాలా, కంపెనీకి వచ్చిన లాభాల్లో రైతులు కూడా వాటా ఉండే విధంగా కొన్ని పాలసీలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం. అప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సోలార్ బాధిత రైతుల పక్షాన ఇచ్చిన తీర్మానం పట్ల స్పందించకపోతే మాత్రం రాబోయేటువంటి కాలంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు సోలార్ బాధితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంగా సిద్ధమవుతాం అని రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు సందర్భంగా హెచ్చరించబోతున్నారు.